సిద్ధపడిన వారిని వివాహము చేసుకుంటే మీరు పుట్టబోయే పిల్లలు కూడా రోషముగా బ్రతుకుతారు. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. ముఖ్యమైన అంశము వివాహము. వివాహము దేవుని చిత్తంలో ఉంటుందా? దేవుని లేఖనాలు ఏ విధముగా తెలియపరుస్తున్నాయో నేటి క్రైస్తవులకి తెలుసుకోవాలి. మాటలతో పొగిడే ఈ లోకములో దేవుని చిత్తాన్ని పక్కన పెట్టి వారి ఇష్టానుసారముగా వివాహ వేడుకలు జరుపుకుంటున్నారు. ఏమైనా తేడాలు వస్తే దానిని దేవుని వైపు మళ్లిస్తున్న ప్రజలు. అందుకని దేవుని లేఖనాలు ఏ విధముగా తెలియపరుస్తున్నాయో ఇప్పుడు మీరు గమనించాలి. దేవుడి వివాహ సంబంధం గురించి నేటి క్రైస్తవులకు యవనస్తులకు తెలియపరుస్తున్నాడు. అందుకని శ్రద్ధగా ఆలకించండి దయతో. ఈ వివాహ వ్యవస్థను మనం ధ్యానించబోతుండగా దేవుడే మీతో మాట్లాడాలి. దేవుడు లేఖనాలు మీతో మాట్లాడినప్పుడు మీరు ఫలభరితంగా మారతారని నేను విశ్వసిస్తున్నాను. ప్రార్థన ద్వారా మనము ఈ యొక్క అంశాన్ని గురించి దేవుడి లేఖనాలు మనం ధ్యానించుతుండగా దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడి సిద్ధపరిచి ఈ వివాహ వ్యవస్థను ప్రతి కుటుంబంలో ఘనముగా మార్చాలని ప్రార్థన ద్వారా ప్రారంభించుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, పరిశుద్ధుడా, పరలోకమందున నా దేవానికి స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఈ వివాహము ఘనమైనది. ఈ వివాహము నేటి క్రైస్తవులు మీ బిడ్డలతో మీరు మాట్లాడండి దేవా. మాటలతో కాదు, మనుషులు ఉప్పొంగే మాటలతో మీ ప్రజలు కొట్టుకుపోకుండా నీ లేఖనాల ద్వారా మీ ప్రజలతో మీరు మాట్లాడండి దేవా. మాట్లాడండి. మీ లేఖనాలు, మీ ఉద్దేశాలు, మీ సంకల్పము నెరవేర్చే బిడ్డలుగా మీరు ఇక నాయనా మీ బిడ్డల్ని కట్టండి, బలపరచండి, వివేకము కలిగి మసులున్నట్లుగా సహాయం చేయమని వివాహ బంధాన్ని ప్రతి ఒక్కరికి తెలియచేయండి. ఆమేన్. ప్రియమైన క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, సర్వాధికారి అయిన దేవుడు ఒక మారు రెండు మారులు గద్దిస్తాడు. లేఖనాలు ద్వారా దేవుడు మాట్లాడతాడు. వాటిని గైకొనపోతే ప్రమాదం ఎవరికంటే ఆలకించలేని వారికే, దేవుడికి కాదు. మీరు అనుకోవచ్చు దేవుడికి అవమానం కలుగుతుందేమో అని, కానీ వాటిని దేవుడు పట్టించుకోడు. నీకే నష్టము. దేవుని మాట ఆలకించిన వాడు వర్ధిల్లుతాడు. దేవుడి మాటకు లోబడిన వాడు విస్తరించబడతాడు. ఈ నేటి క్రైస్తవులకున్న ప్రమాదంలో ఉన్నారు. మనుషుల మాటలు ఉప్పొంగి దేవుని మాటలు నిర్లక్ష్యం చేసి జీవితాలను, కుటుంబ వ్యవస్థను, వివాహ వ్యవస్థను పాడు చేసుకుంటున్నారు. గనుక దేవుడు మాట్లాడిన లేఖనాలు మనం ధ్యానించబోతున్నాం. ఈ వివాహ యొక్క వ్యవస్థ గురించి మనం పూర్తిగా తెలుసుకోబోతున్నాం. గనుక శ్రద్ధగా ఆలకించండి. ఏప్రిల్ రాసిన పత్రికలో 3వ అధ్యాయము 4వ వచనం చదువుదాం. వివాహము అన్ని విషయాలలో ఘనమైనదిగాను, వివాహము దేవుడు లేఖనాలు ఇలా తెలియచేస్తున్నవి. అన్ని ఘనమైన కార్యాల కంటే, అద్భుత కార్యాల కంటే, అన్ని ఆశ్చర్య కార్యముల కంటే ఘనమైన కార్యము వివాహము. దేవుడి లేఖనాలు అపోస్తుల ద్వారా ఇలా తెలియపరుస్తున్నాడు. వివాహము ఘనమైనది అని ఎందుకు తెలియపరుస్తున్నాడు
అని మనం గమనిస్తే మనము ప్రారంభ దినాలలో ఎలవలసి వస్తుంది. వివాహ బంధమును ఎవరు స్థాపించారు? సమాజంలో, లోకములో, ప్రపంచంలో వివాహ బంధాన్ని ఎవరు తీసుకుని వచ్చారు? వివాహము ఎవరు కనిపెట్టారు? ప్రభుత్వాల, లేక చట్టాల, లేక సమాజమా, లేక మతమా, లేక కులమా, లేక దేశాలలా? ఎవరు ఈ వివాహ వ్యవస్థను స్థాపించిందంటే దేవాది దేవుడే. ఈ వివాహ వ్యవస్థ అనాదిలో, అనగా ఏదోను తోటలో, ఈ సృష్టి ప్రారంభంలో దేవుడు తన స్వరూపమందు కలుగు చేసుకున్న అవ్వ ఆదాముల్ని వివాహము ద్వారా ఒక కుటుంబ వ్యవస్థను కట్టాడు దేవుడు. ఎందుకు కట్టాడంటే ఆ కుటుంబ వ్యవస్థ ద్వారా ఆ ఇద్దరు కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవునితో సహవాసం చేయడానికి, దేవుణ్ణి ఘనపరచడానికి, తండ్రి అని పిలబడుటకు దేవుడు తన స్వరూపమందు అవ్వ ఆదామును కలుగు చేసుకున్నాడు. వాళ్ళ ద్వారా వచ్చిన సంతానము ద్వారా దేవుణ్ణి ఘనపరచడానికి, దేవుని స్తుతించడానికి, దేవుని మహిమపరచడానికి, తండ్రి అని పిలుచుటకు దేవుడు ఆయన పిల్లలుగా మనల్ని కలుగు చేశాడు. ఈ వివాహ వ్యవస్థ పవిత్రమైనదిగాను, ఈ వివాహ వ్యవస్థ కుటుంబము కట్టబడినట్లుగా, తరతరాలు పిల్లలు ఒక భక్తిలో పెంచడానికి, దేవుడితో సహవాసం చేయడానికి, సృష్టికర్త అయిన దేవుణ్ణి తండ్రి అని పిలుచుటకు, ప్రేమగా పిలుచుటకు, ఆరాధించుటకు, ఘనపరచుటకు ఈ మానవుడు ఆదాము. రెండవది స్త్రీ అవ్వ. వీళ్ళిద్దరిని దేవుడు ఏకపరిచి వివాహం చేశాడు ఒక తండ్రిగా. వాళ్ళ ద్వారా సంతాన ఉత్పత్తి కలిగి విస్తరించి ఒక కుటుంబ వ్యవస్థగా ఆనంద సంతోషాలతో దేవుని ఘనపరచున్నట్లుగా, దేవుని మహిమపరచున్నట్లుగా ఉండడానికి ఈ వివాహ వేడుకను దేవుడు స్థాపించాడు. దేవదూతుల్ని ఎందుకు స్థాపించాడంటే ఆయన ఆరాధించడానికి. అలాగే ఆయన స్వరూపమందు, తన స్వరూపమందు మనం కలుగు చేసుకున్నాడంటే దాని కారణం దేనికంటే ఆయన ఆరాధించడానికి, తండ్రిగా పిలుచుకున్నట్టుకు, ఆయన బిడ్డలుగా ఉండడానికి దేవుడు వివాహ వ్యవస్థను మొట్టమొదటిలో అవ్వ ఆదామునకు వివాహం చేశాడు. సృష్టికర్త అయిన దేవుడే వివాహ వ్యవస్థను స్థాపించిన వాడు దేవుడే. విషయం ఏమిటంటే ప్రభుత్వాలు కాదు, చట్టాలు కాదు, మతము కాదు, కులము కాదు, సమాజం కాదు వివాహ వ్యవస్థను స్థాపించింది. దేవాది దేవుడే వివాహ వ్యవస్థను స్థాపించాడని గుర్తుపెట్టుకోండి. నేటి సమాజంలో చూసుకుంటే ఈ వివాహ వ్యవస్థను దేవుడి చిత్త ప్రకారం నడవకుండా వారికి ఇష్టాసారంగా, వారికి నచ్చినట్లుగా వివాహ వేడుకలు జరుగుతున్నవి. మన అంశం ఏంటంటే వివాహము దేవుని చిత్తములో ఉంటుందా లేదా అని మనం గమనించవలసిన విషయం. మొట్టమొదటిగా దేవుడు వివాహ వ్యవస్థను స్థాపించాడు. వివాహము దేవుడి చిత్తములో ఉంటుందా అనేది మనం తెలుసుకోవాలి. మనిషికి స్వతంత్రం ఇచ్చాడు దేవుడు. తన స్వరూపమందు కలుగు చేసుకున్న మనిషికి స్వతంత్రం ఇచ్చాడు. సమాజంలో జరుగుతున్న వివాహ వేడుకలు అన్నీ దేవుడి చిత్తమేనా అని మనం ప్రశ్న వేసుకుంటే
మన ఆది ఖండములో గమనిస్తే 6వ అధ్యాయము 1 నుండి 3వ వచనం చదివితే దాంట్లో విషయం ఎలాగుంటదంటే, దేవుడి బిడ్డలు, నరులు బిడ్డలు, కుమార్తెలు వారికి నచ్చినట్లుగా వివాహము చేసుకున్నారంట. దేవుడు అనేక మారులు గద్దించాడు వారిని. ఇశ్రాయేలు ప్రజలను, దేవుడి బిడ్డలని దేవాది దేవుడు అనేక మారులు గద్దించి ఖండించి బుద్ధి చెప్పినా సరే వారి మనసును అదుపు పెట్టుకోక అక్రమంగా నడుచుకున్న వారుగా, అనగా దేవుడి యొక్క ఆజ్ఞలను, దేవుడి యొక్క శాసనాలను, దేవుడి యొక్క మాటలను, దేవుడి యొక్క లేఖనాలను వదిలిపెట్టి వారు దేవుని వాక్కును అతిక్రమించారు. అందుకే దేవాది దేవుడు అంటున్నాడు, ఎన్ని మార్లు వారిని గద్దించుతాను, వారు అక్రమ చేయువారుగా నరపుత్రులై ఉన్నారు అంటున్నాడు దేవుడు. ఈ లోకంలో, సమాజంలో ఇప్పుడు నేటి క్రైస్తవులు కూడా దేవాది దేవుడు ఈ లేఖనం ద్వారా తెలియజేస్తున్నారు. అనేక మంది బయటికి క్రైస్తవులే దేవుడు లేఖనాలు ఏది చెప్తున్నాయో వాటిని అనుసరించకుండా వారికి నచ్చినట్లుగా ప్రవర్తిస్తున్నారు నేటి క్రైస్తవులు. ఆనాడు ఆది ఖండములో 6వ అధ్యాయము 1 నుండి 3వ వచనములో ఎలా జరుగుతుందో ఈనాడు కూడా క్రైస్తవ సమాజంలో జరుగుతున్నాయని దేవుడు గద్దిస్తున్నాడు. దేవుడు మాట నిరీక్షణ చేసి దేవుడి మాటకు విరోధంగా తిరగబడి ఇష్టాసారంగా జీవించి తర్వాత నెత్తి నోరు కొట్టుకొని ఏడ్చే కుటుంబ వ్యవస్థలు, అనేక కుటుంబ వ్యవస్థలు పాడు దిబ్బలుగా మారిపోయేవి. దేవుడి లేఖనానికి విరోధంగా తిరగబడి లోకాన్ని ఆకర్షించి, లోకములో ఉన్న ప్రజల్ని ఆకర్షించి, లోకముల విధానాలను ఆకర్షించి వారికి నచ్చినట్లుగా జీవించడం వల్ల, సంబంధాలు పెట్టుకోవడం వల్ల తర్వాత వాళ్ళ కుటుంబ వ్యవస్థను పాడు చేసుకున్నారని మన కళ్ళారు చూడవచ్చు. నేటి క్రైస్తవ జీవితాల్లో చూడవచ్చు. ప్రతి వివాహము దేవుడి చిత్తంలో కాదు, అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఎందుకనగా మనిషికి స్వతంత్రం ఇచ్చాడు, జ్ఞానం ఇచ్చాడు, ఏది మంచిదో ఏది చెడ్డదో. నా శాసనాలు ఇవి, నా ఆజ్ఞలు ఇవి, నేను కావాలా లేక లోకము కావాలా, జీవము కావాలా లేక మరణము కావాలా, నేను కావాలా లోకము కావాలా, తుది నిర్ణయం నీదే. ప్రేమ వివాహాలు దేవుని చిత్తమా అని మీరు అడిగితే ప్రేమ వివాహాలు దేవుని చిత్తము కాదు, దేవుడి లేఖనాలలో ఎక్కడా లేదు. చాలా మంది నేటి క్రైస్తవులు ప్రేమ వివాహం చేసుకొని అనేక కుటుంబాలు విడిపోయాయి, అనేక మంది విడాకులు తీసుకున్నారు, వాళ్ళ జీవితాలు వారే నాశనం చేసుకున్నారు. దేవుడు లేఖనము పదే పదే చెబుతుంది, అన్యజనులకు మీరు వెలుగుకి చీకటికి ఏ సంబంధము, దేవుడి బిడ్డలకు అన్యజనులకు ఏ సంబంధము, విశ్వాసులకు ఏ సంబంధమని దేవుడు గద్దిస్తున్నాడు. అనేక మార్లు గద్దిస్తూ వస్తున్నాడు దేవుడు. నేను అనేక కుటుంబాలు చూశాను, ప్రేమ వివాహాల్లో అన్యజనులతో వివాహం చేసుకొని తర్వాత నెత్తి నోరు కొట్టుకున్న వారు అనేక మంది లోకంలో క్రైస్తవులు ఉన్నారు. జరిగిన తర్వాత దేవుడి మీద ఏడుస్తే సుఖమే ఉంది. దేవుడు చెప్పాడుగా, అన్యజనులకి మీకేం పొత్తు ఉన్నది అని. మీరు చేసుకొని తర్వాత రోధించేది ఎందుకు? ప్రేమ వివాహం చేసుకున్నవారు ప్రేమ వివాహ విషయంలో అనగా అన్యజనులతో సంబంధం పెట్టుకోవద్దు. అలాగే క్రైస్తవులు కూడా విశ్వాసులు కూడా ఉన్నారు. వీరి విషయంలో కూడా వివాహము జాగ్రత్త. సుగంధ గంధంలో
సువాసన జల్లుతున్న ఆ తైలము ఏక చచ్చిపోతే ఎంత చెడుగా వాసన కొడుతుందో, అలాగే విశ్వాస కుటుంబంలో అవిశ్వాసులైనా అవిశ్వాసురాలైనా విశ్వాస కుటుంబంలో అడుగు పెడితే గందరగోళంగా మారిపోతాయి. దేవుడి చిత్తము జరగదు, విశ్వాస యాత్ర కొనసాగించబడదు. ఒకరు ఈ వైపు అంటే ఒకరు ఆ వైపు తిరుగుతారు. సంసోను కూడా దేవుడు మీతో చెప్పుతున్నాడు ఈ విషయం. సంసోను ప్రతిష్ఠింపబడిన వాడు, సంసోను నాజీరు చేయబడిన వాడు, దేవుడు అనుకూలమైన మనిషి. దేవుడు ఉద్దేశాలు సంసోను పట్ల విస్తారముగా ఉన్నవి. సంసోను ఒక అమ్మాయిని చూసి అన్యజనులు, దేవునికి విరోధులు, దేవుని అవమానపరిచేవారు, దేవునికి లోబడిన వారు, అలాంటి ప్రజల్లో ఒక స్త్రీని అందచందాలకు లోబడిపోయి అక్కడ నుండి పతనం ప్రారంభమైనది సంసోను జీవితానికి. విశ్వాస జీవితానికి పతనమయ్యింది సంసోనికి. తల్లిదండ్రులు బుద్ధి చెప్పారు, తల్లిదండ్రులు గద్దించారు, అయినప్పటికీ కూడా సంసోను పాడింది పాటగా ఆ అన్యజనుల స్త్రీని వివాహం చేసుకున్న తర్వాత మీకు తెలిసిందే దేవుడి లేఖనాలు. అందానికి, ఆకర్షణకి అదే ప్రేమ వివాహము. ఆ ప్రేమ వివాహం చేసుకొని సంసోను పతనమైపోయాడు. నేటి క్రైస్తవులారా, విశ్వాసులారా, జాగ్రత్త. వాళ్ళు వచ్చి ఏది మార్చేది ఉండదు, మీరు వెళ్ళి వాళ్ళు మార్చేది ఏమి ఉండదు. అనేక మంది భ్రమపడుతున్నారు నేటి క్రైస్తవులు, మనోళ్ళు వెళ్ళి మారుస్తారు వాళ్ళని. ఏమీ కాదు, అది దేవుని చిత్తమై ఉంటేనే గాని ఎవరు రక్షణ పొందలేరు, ఎవరు దేవుని విశ్వసించలేరు, ఎవరు దేవునిలోకి రారు. మీరు క్రైస్తవులుగా వారిని రప్పించడానికి ఉద్దేశం మంచిదే, కానీ లోకము అంధకారమైన దురాత్మ శక్తులతో మునిగిపోయి ఉన్నది. వారిని విడిపించాలన్నా రక్షించాలన్నా దేవుడికే సాధ్యము. ఏ దైవజనుడికి, ఏ విశ్వాసికి లేదు. మనం ప్రకటించడమే. ఆ వాక్యము ద్వారా వారు తెలుసుకుంటే, ఆయన నిజమైన దేవుడని తెలుసుకుంటే గాని రక్షణ వారికి కలగదు. ప్రియమైన విశ్వాసి, ప్రియమైన క్రైస్తవుడా, ప్రతి కుటుంబానికి తెలియజేయబడుతున్న జాగ్రత్త. మీ పిల్లల వివాహ విషయంలో జాగ్రత్త. ప్రేమ వివాహము అపాయకరమైనది. రోడ్డుల్లో తల నోరు కొట్టుకోవాల్సిన వస్తుంది. జాగ్రత్త. మాయ మాటలకు లోబడిపోయి ప్రేమ వివాహాలకు మీరు దూరం ఉంటే మీ తల్లిదండ్రులకు కూడా క్షేమము. పరిశుద్ధ లేఖనము ఇలా చెప్పుచున్నది, అబ్రహాము విశ్వాసులకు తండ్రి అయిన అబ్రహాము కుమారుడి విషయంలో వివాహం ఎలాగ జరిగిందో మీకందరికీ తెలుసు. ప్రతిదీ ప్రార్థన ద్వారా ఇస్సాకుకి వివాహం జరిగినది. దేవుని చిత్తానికి అబ్రహాము అప్పగించుకున్నాడు. తన పనివాడికి కూడా దేవుడి పట్ల విశ్వాసం ఉంది. ఆయన కూడా ప్రార్థనలో దేవుడి మీద విశ్వాసము కలిగి వివాహ వేడుకను సిద్ధపరచడానికి ముందుకు ప్రార్థన ద్వారా ముందుకు సాగారు. నిజంగా నువ్వు విశ్వాసువైతే, విశ్వాసురాలువైతే, విశ్వాసుడువైతే
నా దేవుని ఘనపరచాలి, నా దేవుని మహిమపరచాలి అని నీకుంటే ఇసాకు వలె అబ్రహాము, తన తండ్రి అయిన అబ్రహాము ఏమి చేశాడో ఆ విధముగా తల్లిదండ్రులైన మీరు అట్లా చేస్తే సుఖ సౌఖ్యముగా మారిపోద్ది, వివాహము ఘనముగా మారిపోద్ది. మారా అనే ఉండదు, మధురమే ఉంటుంది. ఇక్కడ ఇసాకు వివాహ విషయంలో ఒక పక్క వ్యక్తిగత తీర్మానం ఉంది, రెండో పక్క కుటుంబం యొక్క తీర్మానం ఉంది, మొట్టమొదటిగా దేవుని యొక్క తీర్మానం కూడా ఉంది. అబ్రహాము తండ్రి దేవాది దేవుడికి ప్రార్థన చేసి విడిచిపెట్టాడు. ఆ ప్రార్థన పెట్టుకొని ముందుకు సాగడం వల్ల రిబకా కనిపించింది. అక్కడ చూస్తే ఒక పక్క మనం ముందుగా చెప్పుకున్నాం, ప్రతి మనిషికి స్వేచ్ఛ ఇచ్చాడు దేవుడు, బలవంతం చేయలేదు. రిబకా తీర్మానించుకుంది వీళ్ళు నిజమైన విశ్వాసులే అని. వాళ్ళిద్దరికీ సంబంధం కుదిరింది, వివాహం జరిగింది, ఘనముగా జరిగింది. వాళ్ళ జీవితంలో దుఃఖాలు వచ్చాయి, కానీ సుఖముగా మారిపోయింది, సౌఖ్యముగా మారిపోయింది. దేవుడు పరిశుద్ధ గ్రంథం మనకి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారంటే నువ్వు వాటిని ధ్యానించుకొని అట్టి తీర్మానం కలిగిన వారిగా ఉండాలని దేవుడు కాంక్ష, దేవుడు ఆశ కొనికనే మనకి ఈ ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథ లేఖనాలు మనకిచ్చారు. నీకు మార్గం చూపించినట్లుగా. కీర్తనల గ్రంథంలో 32వ అధ్యాయము 8వ వచనం చూస్తే, నీకు ఉపదేశము చేసేదను, నువ్వు నడవవలసిన మార్గమును నీకు బోధించదును, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పుదును. హల్లెలూయా. మన తండ్రి అయిన దేవుడు ఇలా చెప్పుచున్నారు, మీకు ఉపదేశం చేస్తాడు, మీరు నడవలసిన మార్గమును మీకు వివరిస్తాడు. మూడోది, నీ మీద దృష్టి ఉంచి ఆలోచన చెప్పుతాడు. అబ్రహాం యొక్క పరిచారకుడికి దేవుడి యొక్క ఆలోచన కలిగి చేశాడు. తన గుణాన్ని తెలియచేసుకున్నాడు. రిబకా యొక్క గుణాన్ని తెలుసుకోవడానికి. అలాగే మీ వివాహ విషయంలో కూడా దేవుడి యొక్క ఆలోచన, గుణవంతురాలైన భార్య దొరకట అరుదు. లోకంలో సమాజంలో గుణవంతురాలైన భార్య దొరకట అరుదు, కష్టము. నీకు గుణవంతురాలు భార్య దొరకాలంటే దేవుని చిత్తం, దేవుని వైపు నువ్వు తిరగాలి. గుణవంతుడైన భర్త దొరకాలంటే యేషోపు వలె ఆయన వైపు నువ్వు తిరగాలి. ఇటు గుణవంతురాలైన భార్య దొరకాలన్నా, అటు గుణవంతుడైన భర్త దొరకాలన్నా దేవుని వైపు తిరగాలి. లేఖనాలు, ఈ పరిశుద్ధ గ్రంథము ప్రతి ఒక్కరికి, ఆయన నమ్ముకున్న ప్రతి ఒక్కరికి ఈ పరిశుద్ధ గ్రంథం ఎందుకు ఇచ్చాడంటే, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మీరు జ్ఞానించుచుండగా వాటిని అనుసరించినప్పుడు దేవుడి యొక్క చిత్తము, దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఉద్దేశాలు మీకు లభిస్తాయి. అంతేగాని ప్రతి వివాహము దేవుడి చిత్తములో ఉన్నదని అనుకోవద్దు. దేవుడు ప్రతి ఒక్కరిని భాగ్యస్వాముని ముందుగా సిద్ధము చేస్తాడని అనుకోవద్దు. ఇది భ్రమ. ఇది మనుషుల యొక్క ఉద్దేశాలు.
ఎవరికి జీవిత భాగ్యస్వాముల్ని ఎవరిని ముందుగా సిద్ధం చేయడు. ఆ మాట లోకస్తులది, కానీ విశ్వాసులకి ఈ మాట తగదు. ప్రతిదీ కూడా దేవుని యొద్దట పొందుకోవలసిందే. మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం. లోకములో ఉన్నదంతయు నేత్రాశయు జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవే. లోకము దాని ఆశ గతించిపోచున్నవి గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలుచును. హల్లెలూయా. ప్రతి క్రైస్తవుడా, ప్రతి విశ్వాసి లోకంలో అందచందాల వైపు, అంటే నేత్రాశ, అందముగా ఉన్నది, వాళ్ళ మాటలు ఆకర్షణీయంగా ఉన్నది, వాళ్ళ రూపాలు వాళ్ళ వస్త్రాలు అందముగా ఉన్నవని, లేక డబ్బులు ధనము ఆస్తుందని డంబముగా కనిపిస్తున్నారని లోకంలో లోక విధానాలతో వివాహము చేసుకుంటే దేవుని యొక్క ఉద్దేశాలు నీ జీవితంలో లేకపోతే సర్వనాశనము, అంటే గతించిపోవడం. లేఖనం ఇక్కడ తెలియపరుస్తున్నాడు దేవుడు. లోకము ధనాశలు గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించువాడు నిరంతరము నిలిచి ఉన్నాడు, నిలిచి ఉంటారు. ఇస్సాకు, అబ్రహాము, యాకోబు, ఏబు అనేక దైవజనులు మనకు ముందుగా విశ్వాస వీరులు వారు ఎలా నడుచుకున్నారో వారు మనకు సాక్షులుగా నిరంతరంగా ఉన్నారు. నువ్వు నిరంతరంగా మీరు నిలిచి ఉండాలంటే దేవుని చిత్తం చెయ్యాలి. జీవిస్తారో వారందరూ నిలిచి ఉంటారు అని దేవుడు లేఖనము గద్దించి ఖండించి హెచ్చరిస్తుంది. సంశోను పతనమైపోయిన కారణం ఏంటంటే లోకంలో నేత్రాశ. ఇవి లోక సంబంధమైనవి. నేత్రాశ, జీవపు డంబములు, శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములు లోక సంబంధమైనవి. లోకము క్రైస్తవులతో సంబంధం లేదు. లోకానికి క్రైస్తవుడికి ఎటువంటి సంబంధం లేదు. లోకంలో దేవాది దేవుడు మిమ్మల్ని ఒక ప్రత్యేకపరుచుకున్నాడు. నేడు సమాజంలో ఉన్న క్రైస్తవులు లోకంతో కలిసిపోయారు. అందుకే అనేక కుటుంబ వ్యవస్థలు, వివాహ వ్యవస్థలు పాడైపోయాయి. లోక విధానాలను ఆచరించి లోకం వైపు ఆకర్షింపబడి ఇటు శరీరాశలతోనూ, నేత్రాశలతోనూ, జీవపు డంబములతోనూ దేవుని లేఖనాలకు విచ్చలవిడిగా వివాహం చేసుకొని ముందుకు సాగడం వల్ల నేటి కుటుంబాలు దురవ్యవస్థలో ఉన్నవి. కాదంటారా? మరొక విషయం చెబుతున్నాను. ఏ వివాహము కూడా దేవుని చిత్తములో జరగదు. ఏ వివాహమునకు దేవుడు సిద్ధము చేయుడు. ఎవరికి జీవిత భాగ్యస్వాముల్ని ముందుగా నిర్ణయించడు. నీవే పరిశోధించుకోవాలి, నువ్వే పరీక్షించుకోవాలి. నీవే గుణవంతురాలైన భార్యను కనిపెట్టుకోవాలి. నీవే గుణవంతుడైన భర్తను కనిపెట్టుకోవాలి. ఈ రెండు తీర్మానాలు
మీ జీవితంలో ఉంటే, దేవుడి చిత్తానికి అప్పగిస్తే, నీ సుబుద్ధిని ఆధారం చేసుకోకుండా దేవునికి అప్పగిస్తే, ఆయన అధికారానికి అప్పగిస్తే, ఇసాకు వలె రెబెకా వలె మార్గాలు తెరవబడతాయి. లేదు, లోకంలో నేత్రాశలోని శరీర ఆశలతో పడిపోతే సంశయంలాగా దేవుడి చిత్తాన్ని చేయకుండా విశ్వాసానికి పతనమైపోయి లాస్ట్కి అవిశ్వాసులుగా మారిపోతారు. మనకి దేవుడు ఇద్దరిని పెట్టాడు. ప్రేమ వివాహము వల్ల నష్టాలు, దేవుడి చిత్తంలో జరిగిన వివాహం ఎలాగుందో, ఇసాకు రెబెకా దేవుడి చిత్తంలో సాగింది. సంశోని విషయంలో లోకంలో ఉన్న నేత్రాశ, శరీరాశలు, డంబపులు, జీవపు డంబములు సంశోని విషయంలో జరిగేవి. ప్రియమైన విశ్వాసి, నీ వివాహంలో జాగ్రత్త. వివాహం జరిగింది, తెలియక జరిగిపోయింది. ఇప్పుడు దేవుడి మీద ఆధారపడి ఆయన కనిదృష్టి, ఆయన దయ మీరు పొందుకొని సాగినప్పుడు దేవుడు చక్కనిగా మీకు మార్గాలు తెరుస్తాడు. జరిగిపోయింది, మనం ఏం చేయలేం. ఇప్పుడు నుండి దేవుడి లేఖనాన్ని అనుసరించడం మొదలు పెట్టండి. ఆయన అధికారానికి అప్పగించుకోండి, ఆయన సంకల్పానికి అప్పగించుకోండి. నీ అధికారంతో కానీ నీ సుబుద్ధితో కానీ ఆధారం చేసుకోకుండా ఆయన చిత్తానికి అప్పగించినప్పుడు చక్కని మార్గాలు తెరబడతాయి. హల్లెలూయా. దేవుని చిత్తములో ఉంటుందా? వాటి కింద వచ్చే కొన్ని ప్రశ్నలు మీకు తెలియచేస్తాను, ఆలకించండి. ప్రతి వివాహము దేవుని చిత్తములోనే జరుగుతుందా అంటే, విశ్వాసి దేవుడి మీద ఆధారపడి ఉంటే ఇసాకు రెబెకా విషయంలో జరిగినట్లుగా జరుగుతుంది. ఇది మానవుడి యొక్క వైఖరిలో మానవుడు తీసుకున్న విధానాన్ని బట్టే దేవుడు కూడా మార్గం చూపిస్తాడు. ప్రతి వివాహము దేవుడి చిత్తంలో జరగదు, అది గమనించండి. దేవుడు ప్రతి ఒక్కరికి జీవిత భాగ్యస్వామిని ముందుగా నిర్ణయిస్తాడా? నిర్ణయించడు, మనమే వెతుక్కోవాలి. ప్రేమ వివాహం దేవుడి చిత్తమా? బైబిల్ ప్రకారముగా హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. ప్రేమ వివాహం వల్ల అన్యజనుల విషయంలో జాగ్రత్త. పెద్దలు కుదిర్చిన వివాహం దేవుని చిత్తమా? కాదు, మనుషుల యొక్క నిర్ణయాలు. అనగా లోకంలో శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములు ఆధారం చూసుకొని వివాహాలు జరుగుతున్నవి. వ్యక్తిని వివాహం చేసుకోవడం సాధ్యమేనా? తప్పులు వ్యక్తురాలను వివాహం చేసుకోవడము సింపుల్గానే ఉంటుంది, ఇష్టాసారంగా జరుగుతుంది. దేవుని చిత్తాన్ని వదిలిన మనిషిని తన ఇష్టాసారంగా నడవగలడా? నడవగలడా? వారికి నచ్చినట్లుగా చేయగలడు. దేవుడు కలిపిన వివాహాలను మనుషులు విడదీయగలరు. ఎందుకంటే వారికి ఎవరైతే ఆ మాటలకు లోబడతారో ఆ వివాహమును వారు రద్దు చేసుకుంటారు. మనిషి కలిపిన దానిని దేవుడు ఆశీర్వదిస్తాడా? మనిషి వివాహం చేసుకున్న తర్వాత దేవుడు ఆశీర్వదిస్తాడంటే ఆశీర్వదిస్తాడు. ఎందుకంటే వీళ్ళిద్దరూ ఇష్టపడి వివాహం చేసుకున్నారు కనుక దేవుడు
దేవుని బిడ్డలు, దేవుడి విశ్వాసులు, దేవుడి శక్తిని, ప్రభావం తెలుసుకున్న నేటి క్రైస్తవులు అనేక మంది అన్యజనులు వివాహం చేసుకుంటున్నారు. క్రైస్తవులే, పేరుకి క్రైస్తవులే, కానీ మరి ఏమైందో చాలామందికి ఏమవుతుందో తెలియదు. కానీ అన్యజనులు వివాహం కూడా చేసుకున్న వారు ఉన్నారు, లేరనుకోకండి, ఉన్నారు. వీరిని అవిశ్వాసులు అంటారు. అంటే దేవుడి మీద ఆధారపడకుండా సమాజంలో దేవుని ఘనపరిచేవారు చేతకాని వారు గనుక వీరు సమాజమునకు లోబడిపోయి వారు ఏదో చేసేస్తారు, ఏదో అవమానకరంగా ఉంటుందని భయపడి పిరికివారు అంటారు వీరిని. దేవుడి యొక్క శక్తిని, దేవుడి యొక్క ప్రభావం తెలుసుకొని విశ్వాసులే అయినప్పటికీ కూడా అన్యజనులు ఆచారాలు విధానాలుగా వివాహం చేసుకున్న నేటి క్రైస్తవులు ఉన్నారు. అనేక మంది మాటలకు లోబడిపోయి పరీక్షించుకోకుండా, పరిశోధించుకోకుండా వారికి నచ్చినట్లుగా వివాహం చేసుకొని కోట్ల చుట్టూ తిరిగేవారు వేలాది ప్రజలు ఉన్నారు. గనుక ప్రియమైన విశ్వాసి, ఈ వివాహం అనేది దేవుడి చిత్తములో ఉండదు. నువ్వు దేవుని చిత్తానికి, ఆయన అధికారానికి అప్పగించుకొని ముందుకు సాగితే, ప్రార్థన ద్వారా, లేఖనాల ద్వారా ముందుకు పరిశోధించుకుంటూ సాగితే నీకు చక్కని భార్య దొరుకుతుంది, చక్కని భర్త కూడా దొరుకుతాడు. కుటుంబము, మీ ఇద్దరి మధ్య విశ్వాస యొక్క కుటుంబము బలమైనదిగా మారుతుంది. ఎందుకంటే మీ ద్వారా పుట్టబోయే వంశావళి, మీరు విశ్వాసులైతే వారు కూడా బలమైన విశ్వాసులుగా మారుతారు. పతనమైపోయిన జీవితాలను, పతనమైపోయిన ఈ లోకంలో మనిషి యొక్క మనుగడ కేవలం విశ్వాసము ద్వారానే జీవింప చేయగలరు. మానవుడి యొక్క బుద్ధి, మానవుడి యొక్క స్వభావం పాడైపోయింది. సాతానుడి యొక్క ఉద్దేశాలు అవ్వ ఆదాములను అనుసరించడం వల్ల పతనమైపోయిన జీవితాల ద్వారా జీవాన్ని కలిగి చేయాలంటే ఇద్దరు భార్య భర్తలు విశ్వాసులై ఉండాలి. విశ్వాసులైన వారు ఆ పుట్టబోయే పిల్లలు విశ్వాస వీరులుగా మార్చగలరు. ఎలా సాధ్యమంటే, లోకంలో ఏలియా వలె, ఎలీషా వలె, అబ్రహాము వలె, ఇసాకు వలె, యాకోబు వలె, పౌలు వలె అనేక మంది, షద్రక్, మేషక్, అబేద్గోల వలె, దానియేలు వలె విశ్వాస వీరులుగా మార్చగల వివాహ బంధములు ఉంటుందని తెలుసుకోండి. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే అనుభవం గుండంగా చెబుతున్నాను. ఇద్దరు విశ్వాసులైతే గర్భము ధరించిన మొదలుకొని వారు దేవుడు వాక్యాన్ని ధ్యానిస్తుండగా ఆ వాక్యములో ఉన్న శక్తి ఆ తల్లి గర్భములో ఉన్న పిండమునకు బలాన్ని చేకూరుతుంది. విశ్వాస వీరులుగా ఎదుగుతూ ఉంటారు. విశ్వాస వీరులుగా బలవంతులుగా మారుతారు. తల్లి ఎప్పుడైతే గర్భంలో ఉన్న పిండము ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో అప్పుడు పరిశుద్ధ గ్రంథమును ధ్యానిస్తుండగా ఆ పిండములో, ఆ గర్భములో ఉన్న శిశువు బలవంతులుగా మారుతారు, బలవంతురాలుగా మారుతారు. ఈ లోకాన్ని తలకిందలు చేసే శక్తివంతులుగా మారుతారు. ప్రియమైన, నీతో పాటు తరతరాలు మీ పిల్లలు ఆశ్రయించబడతారు. దేవుడే చెప్పాడు,
ద్వితీయోపదేశ కాండంలో మీ పిల్లలు దేవుడు నా యొక్క ప్రభావమును, నా యొక్క శక్తిని వివరించండి అని చెప్పాడు దేవాది దేవుడే. అందుకని మీ పిల్లలు పుట్టబోతుండగా గర్భం ధరించుకున్న మీరు బలవంతులుగా ఈ లోకాన్ని శాసించేవారిగా ఉండాలంటే దీవారాత్రములు ధర్మశాస్త్రం అనగా పరిశుద్ధ గ్రంథ లేఖనాలు ధ్యానించినప్పుడు ఆ ప్రభావము, ఆ యొక్క ప్రార్థన శక్తి మీ గర్భంలో ఉన్న ఆ యొక్క శిశువు బలవంతుడుగా ఎదుగుతారు. ఇటు ఆత్మీయ ఆహారము, ఇటు శారీరకంగా ఆహారం ఇచ్చినప్పుడు ఒక సవాలు చేసే దేవుడి బిడ్డలు మీ ద్వారా ఉదయిస్తారని గ్రహించండి. అందుకని వివాహము ఒక కుటుంబ వ్యవస్థ. దేవుడు దేనికి ఇవ్వలేదు. ఏ ఘనమైన కార్యాలకు దేవుడు ఘనముగా మా పేరు ఇవ్వలేదు. కానీ వివాహ వేడుకు మాత్రం, వివాహ వ్యవస్థకు మాత్రము ఘనమైనదిగా ఎంచాడు. ప్రియమైన, లోకము ఎలా పోయినా మీకు అనవసరం. లోకము గతించిపోతుందని దేవుడే చెబుతున్నాడు. లోకములో, సమాజములో ప్రియమైన విశ్వాసి, ప్రియమైన క్రైస్తవులారా, దేవుని బిడ్డలారా, జాగ్రత్తగా గమనించి లోకంలో మీరు ప్రత్యేకింపబడిన వారిని గుర్తెరిగి దేవుడు చిత్తం చేసిన వారిగా మీరు ఉండాలని దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. మీ పిల్లలు, పుట్టబోయే పిల్లలు బలవంతులుగా మారాలంటే బలమైన భర్త దొరకాలి. పురుషులకైతే గుణవంతురాలైన భార్య దొరకాలి. ఇటు భర్తలు దొరకాలి, ఇటు భార్యలు దొరకాలి. గనుక విశ్వాసులు కావాలి మీకు. ఆస్తులు, అంతస్తులు కాదు, బలమైన విశ్వాసులు, దేవుడి కొరకు అతసాక్షులు సిద్ధపడిన వారిని వివాహము చేసుకుంటే మీరు పుట్టబోయే పిల్లలు కూడా రోషముగా బ్రతుకుతారు. అందుకని వివాహము చేసుకోబోతున్న మీరు జాగ్రత్త, దేవుడి చిత్తాన్ని వెతకండి, పరిశోధించండి, పరీక్షించండి. పెద్దలు చెప్తారు, ఇటు 7 తరాలు అటు 7 తరాలు చూసుకోండి అని. చూడండి, పరీక్షించండి, వివాహం చేసుకోండి. ఈ వివాహము ఘనముగా మార్చబడాలి. మీ కుటుంబంలో, మీ జీవితాల్లో మీకు పుట్టబోయే వారసులు కూడా బలవంతులుగా మారతారు. మీరు బలవంతులుగా ఉంటేనే బలవంతులుగా మారతారు. విత్తనం బలముగా ఉంటేనే వృక్షం కూడా బలముగా మారుతుంది. అలాగే మీ జీవితాలు బలముగా ఉంటే, సాధకం చేసుకుంటే మీకు పుట్టబోయే పిల్లలు కూడా బలవంతులుగా, మహావృక్షవంతులుగా, వృక్షాలుగా ఎదుగుతారు. ఈ లోకంలో శరీరాశలు, నేత్రాశలు, జీవపు డంబములో వైపు తిరిగితే లోకంతో పాటు మీరు గతించిపోతారు. ఆయన చిత్తము చేసిన వారు నిరంతరం నిలిచి ఉంటారని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. కొంతమంది వివాహం జరిగిపోయింది, కానీ దేవుడి వైపు తిరిగి, ప్రభు తెలియక తెలుసో మేము వివాహం చేసుకున్నాం, మమ్మల్ని క్షమించు, ఇక్కడి నుండి మీ వైపు తిరిగి మీ చిత్తాన్ని మేము చేస్తామని ఆయన వైపు మీరు అప్పగించిన వల్ల మీ జీవితంలో కూడా కార్యాలు జరుగుతాయి. కుటుంబ వ్యవస్థ కట్టబడుతుంది. మీ పిల్లలు పుట్టబోయిన వాళ్ళందరూ కూడా దేవుడి సన్నిధిలో నివసిస్తారు, దేవుని ఆరాధిస్తారు, దేవుని గణపరుస్తారు. దేవుడితో పాటు మిమ్మల్ని కూడా మీ పిల్లలు గణపరుస్తారు. సమాజంలో చూస్తే పుట్టబోయే పిల్లలు కొంత ఎదిగిన తర్వాత హాస్టల్లో వేసేస్తున్నారు. కానీ రానున్న దినాల్లో వాళ్ళ జీవితాల్లో తల్లిదండ్రులకు 30 ఉన్నారు. ఎందుకంటే తల్లిదండ్రుల ప్రేమ కొరువైపోయి వాళ్ళని అర్థం చేసుకోకుండా వాళ్ళు కూడా వాళ్ళ తల్లిదండ్రులు వృద్ధాకాలంలో ఉన్నప్పుడు కూడా వాళ్ళని కూడా హాస్టల్ వేసేస్తారు. చిన్నప్పుడు పిల్లల్ని హాస్టల్ వేసేస్తే
వాళ్ళు ఎదిగిన తర్వాత వీళ్ళు వృద్ధులైనప్పుడు వీళ్ళని కూడా హాస్టల్లో పడిసేస్తారు. ఎందుకంటే ప్రేమ కరువు అయిపోయింది. అలా మీ జీవితంలో ఉండకూడదు. మీ పిల్లలు మీ దగ్గరే పెంచండి. కష్టం వచ్చినా నష్టం వచ్చినా మీ పిల్లల్ని మీ దగ్గరే బాధ్యత వహించండి. పెద్దవేక వాళ్ళు కూడా మీ ఎడల బాధ్యత కలిగిన వారిగా ఉంటారు. నువ్వు ఏది ఎత్తుతున్నావో రేపటి అదే పంట కోస్తావని దేవుడు చెప్తున్నాడు. కనుక మీ పిల్లల్ని మీరు భక్తిలో ఎదిగినప్పుడు ఆ భక్తి మీ పిల్లల్లో మీ జీవితంలో కాపాడుతున్నాయని ఎరిగి ఉండాలని దేవుడు సెలవిస్తున్నాడు. చిన్న ప్రార్థన చేసి ముగించుకుందాం. ప్రేమ గల తండ్రి, వివాహ సంబంధమైన విషయాలు మీరు తెలియచేశారు. ప్రతి మాట ప్రతి విశ్వాస కుటుంబంలో నాటబడినట్లుగా, వాళ్ళ జీవితాల్లో నాటబడినట్లుగా వివాహము బలమైనది నీ చిత్తంలో ఉన్నది. కనుక నీ చిత్తంలో జరగాలంటే ప్రభు, నీ వైపు తిరిగిన వెడల నువ్వు వారి వైపు తిరుగుతానని వాగ్దానం చేస్తావు. ఇస్సాకు రిబకాని ఎలాగైతే ఏర్పాటు చేసుకున్నారో ప్రభు, దేవా వాళ్ళు ప్రార్థన ద్వారా జవాబులిచ్చి ఇస్సాకు రిబకాకు వివాహం చేసావు. వాళ్ళు మాకు సాక్షులుగా ఉన్నారు. అలాగే లోకంలో మీ బిడ్డలు కూడా సాక్షులుగా, వారికి పుట్టబోయే పిల్లలు కూడా బలవంతులుగా నిన్ను గణపరిచేవారుగా, అలాగే వాళ్ళ తల్లిదండ్రులు కూడా గణపరిచేవారుగా ఉండినట్లుగా ప్రతి కుటుంబాన్ని మీరు కట్టి బలపరిచి అన్యజనుల కంటే ఒక దీపస్తంభముగా మీ బిడ్డలు ఉండినట్లుగా నేను నీ నామములో ఆశీర్వదిస్తున్నాను తండ్రి. నీ కృప కలుగును గాక. ప్రతి కుటుంబంలో నీ కృప కలుగును గాక. ఫలించును గాక, వృద్ధి చెందును గాక. లోకం వైపు కొట్టుకోపోకుండా ప్రత్యేకింపబడిన వారిని గుర్తెరిగి మీకు సాక్షులుగా నీ లేఖనాలు గైకుంటూ ముందుకు సాగే మనసు, జీవితాలు, బ్రతుకులు ప్రతి ఒక్కరికి దయచేసి ప్రతిష్ఠించి బలవంతులుగా, విశ్వాస వీరులుగా వాళ్ళ ప్రార్థనకు జవాబిచ్చి అన్యజనుల కంటే తలెత్తుకొని తిరిగినట్లుగా ప్రతి విషయంలో వర్ధిలింప చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. వందనాలు అందరికీ.